పొద్దున అందరు లెక్క అన్న, అందరు లెక్కను. హలో గైస్, ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ డ్రిఫ్టింగ్ కోసం పోతున్నాం అన్నమాట. డ్రిఫ్ట్ కొట్టడానికి డ్రిఫ్ట్ సెకండ్ హ్యాండ్ బట్టలు పొడో అన్న వేసుకోందుకు ఇక అట్లా. ఎర్రగడ్డ లైమ్ కొందాం అనుకుంటున్నాం. మనం ముందడ చూస్తే నీ వాయిస్ క్లియర్ వస్తుందంట వీడియోలో. మాట్లాడుకుంటే గుది తెగుతుండే, ఇది పక్క అవుతుండే వైరల్. పక్కా వైరల్ అవుతుండేది. ఆకాశం ఎందుకు అప్పాల్సి వెనక పడి చూస్తున్నావు పాపం, ఇట్లా పెట్టావు పాపం. అప్పా నుంచి చేస్తున్నావు, చూడు మళ్ళా స్పీడ్ వచ్చినావు, దానికోసం పోతున్నావు మళ్ళా. చూడు సిగ్నల్ పడ్డాయి, మళ్ళా అడ్డ అయింది, నువ్వు ఇటు అయిన ఊడికి. ఆకాశం నువ్వు మాట్లాడింది ఏమి వినబడదు, మరి వీడియో లాభం లేదు. గుద్దకు పొలం గుద్దకు, అందరు మచ్చలే, అందరితో నువ్వు మచ్చోడే. పక్కా ఏం పుణ్యం అంటే పోయి తిరిగేస్తాను అనుకో, తింటారు రోజు తింటారా. సో ఇది మార్కెట్ మొత్తం జాతర ఉంది. ఇక ఏంటంటే ఇప్పుడు మనం డ్రిఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇక మంచి స్టాక్ లెంకి మీకు చూపిస్తా. బాయ్ గాయ్స్, నేను అనుకున్నది దొరకలే. 2 స్వెటర్లు కొన్నాం, ఒకటి మా తమ్ముడికి, ఒకటి మా డాడీ కోసం. ఇక చూడాలా, లెంకుతున్నాం మార్కెట్ మొత్తం. దొరికితే మంచిది, లేకపోతే లైట్గా. చూడవని ఏమనిపిస్తుంది గాయ్స్, లెంకి మొత్తం అలసిపోయిండు, జిమ్ ఆడాడు ఇద్దరు. కానీ మాకు కావాల్సింది దొరుకుతలేదు. బెర్గిన్ స్టోక్ చెప్పులు చూసినాం, అవన్నీ తీసుకోవాలి, ఇక ఏం చేయలేం. అవే అండ్ షూ ఒకటి తీసుకోవాలని చూడాలి. ఇక చూడే ముందే ఓన్లీ షర్ట్స్ ఉన్నాడు. సో గాయ్స్, మేము అనుకున్నది అయితే దొరకలే, బట్ ఏంటంటే చెప్పులు దొరికినాయి, చెప్పులు తీసుకొని వచ్చేసినాం అన్నమాట. అది సో గైస్, పోతే ఇగో ఇదొక జాకెట్, ఇదొక బెర్గిన్ స్టాక్, ఇదొకటి, ఇదొక జాకెట్, ఇదొక నైకి. అగ్గా సస్తేగా మాల్ రస్తమే. జిమ్మడు ఆడ పోయి మస్తు తమాషాలు చేసినా కానీ ఇక ఏం చేస్తాం, దొరకలేవు. మైక్ కోసం పోయినా మా యాక్చువల్ అయితే, బట్ అది మైక్ దొరకలే అంతే. ఇదేంది చెట్టు, పోయి వచ్చేసరికి మొత్తం వేరే అయిపోయింది ఇంకా. సో గాయ్స్, ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చేసరికి దమ్ అయిపోయింది. బన్నీ ఆడు ఎట్లా అన్నాడు, ఆ జిమ్మాడు తకాయించకపోయాడు పాపం. వీడు కూడా నరేంద్ర బిర్యానీ అంట, మొత్తం ఏం చేస్తున్నాడు ఎప్పుడు ఫోన్లోనే. ఈడి బిర్యానీ అంట గాయ్స్. జరుగురా
చూడాలి ఇక ఏమవుతుందో. లాస్ట్ టైం కూడా వండినప్పుడు మంచిగా వండిండు. ఇక ఈసారి ఏమవుతుందో చూడాలి. ఆ రూమ్ చూడండి guys, ఎంత గలీజ్ ఉంది. రూమ్ మొత్తం సాఫ్ చేయాలా. ఇది ఐరా 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 ఓయ్ తిండి పెడితే చాలు, దానికి వేరేళ్ళతో ఏం అవసరం లేదు. ఒవ్వడు ఏం తీసుకున్నాడో దానికి అవసరం లేదు. చూడండి ఎట్లున్నాను. అర్జెంట్గా ఎప్పుడు స్నానం చేయాలా. హాట్ వాటర్ పెట్టినా పోయి స్నానం చేసి ఈరోజు ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఇక మా రూమ్ పక్కకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అమ్మ నేను మొన్న ఇంటికి వచ్చినప్పుడు అలా చిన్న ఇల్లు ఉంటుండే, ఇప్పుడు వచ్చేసరికి అయితే అది తీసేసారు మొత్తానికి. ఆల్రెడీ పిల్లర్లు కూడా లేపేసారు దాన్ని. సో హాయ్స్, మా అయితే ఎప్పుడో రెడీ అయినాం. ఎట్లుంది స్టేజ్? నేను వచ్చినందుకు ఈ కన్ను మొత్తం ఎర్రగా అయిపోయింది మొత్తం. సో హాయ్స్, సో రెడీ అయిపోయినా. ఎందుకు రెడీ అయ్యింది చెప్పాను. బయటికి తీరానికి పోతున్నాం రా, జిమ్మే లవ్డే బాయ్స్ అవుతలే అని చెప్పేసి కొండాపూర్ సైడ్ వచ్చినాం గైస్. కొండాపూర్లో ఈరోజు మొత్తం ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఈరోజు ఎంత నీట్గా ఉంది. ఏంది ఈరోజు ట్రాఫిక్ లేదు. అదే మేము వచ్చిన తర్వాత మేము నార్మల్ టైంలో తిరగడానికి వచ్చినప్పుడు గుద్ద తెంగిస్తాయి ట్రాఫిక్. ఇక్కడ హైదరాబాద్లలో గల్లీ గల్లీ తిరుగుతున్న మనుషులు, వాళ్ళతో పాటు జాబ్ కోసం తిరిగే ప్రజలు అందరూ ఒకటే వాళ్ళు.